పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో అనకాపల్లి చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫార్మా బాధితులను పరామర్శించనున్నారు. అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని జగన్ ఇప్పటికే డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు వైఎస్ జగన్. బాధిత కుటుంబాలతో పాటు వైఎస్ జగన్ ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు కోటి రూపాయల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. జగన్ వస్తున్నారని తెలిసి ముందుగానే బాధితులను పరామర్శించారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అరుణ, మన కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లిలో పర్యటించుతున్నారు. ఇప్పటికే ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో అనకాపల్లిలో ఉన్న ఉషా ప్రైమ్ హాస్పిటల్కు ఆయన అక్కడికి రానున్నారు. అక్కడ ఎవరైతే అసెన్సియా ఫార్మా కంపెనీలో గాయపడి క్షతగాత్రులుగా ఉన్నారో వారందరినీ కూడా పరామర్శించనున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఉషా ప్రైమ్ హాస్పిటల్లో 18 మంది క్షతగాత్రులు ఉన్నారు. వారందరినీ కూడా పరామర్శించున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. పార్టీ శ్రేణులంతా కూడా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు అందించాలని కూడా వెంటనే ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే జరిగిన ప్రమాదం మీద వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏవైతే చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 ఇవ్వాలని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్ ప్రమాదం జరిగిన సమయంలో కూడా తాము అదే విధంగా స్పందించామని, అదే తరహాలో ఇప్పుడు బాధితులకు ₹1 ఇవ్వాలని కూడా వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, ఎవరైతే స్వల్పంగా గాయపడ్డారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి. వారి పట్ల కూడా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి. వారికి కావాల్సిన అన్ని ఖర్చులు కూడా ప్రభుత్వమే భరాయించాలని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి సూచించారు. అలాగే మరోవైపు బంధువులు కూడా చనిపోయిన వారికి, గాయపడిన వారికి ప్రభుత్వం ఆదుకోవాలని నిన్నంతా కూడా నిరసన చేపట్టారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వానికి విధించిన డిమాండ్తో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులంతా కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేయడంతో చంద్రబాబు నాయుడు దిగిరాక తప్పలేదు. బాధితులకి ₹1 పరిహారం ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹25 లక్షల కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మరి కాసేపట్లో జగన్ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న బాధితులందరినీ కూడా పరామర్శించున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ ఉన్నారు. సార్, ఎన్ని గంటలకు ఇక్కడికి రానున్నారు? ఎంతమందిని పరామర్శించనున్నారు? ఈ సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనుకుంటున్నారు? అలాగే మీకు ఎటువంటి ఆదేశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారు? మొన్న జరిగిన అచ్యుతాపురం సెజ్లో జరిగిన సంఘటన ఈ విశాఖ జిల్లా ప్రజలకైతే యావత్ రాష్ట్రాన్ని కూడా కలిసివేసింది. ఈ సంఘటన జరిగిన తెలిసిన నిమిషంలోనే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని, గుడివాడ అమర్నాథ్ గారు, జిల్లా మాజీ మంత్రులందరినీ కూడా అలర్ట్ చేసి బాధితులకి అండగా నిలబడాలి, బాధితులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అందరూ అండగా నిలబడాలని చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు నిన్న ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, ఓదార్చడం కూడా జరిగింది. మొత్తం పార్టీ తరఫున ఒక బృందం వెళ్ళి ఇక్కడ ఈ ఉషా ప్రైమ్ హాస్పిటల్ బాధితులు పరామర్శ జరిగింది, చనిపోయిన కుటుంబాలని పరామర్శ జరిగింది. అక్కడ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగింది, ఎందువల్ల జరిగింది అనేది చూడడానికి వెళ్ళడం జరిగింది. దాని దరిమిలా వాస్తవానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం రావాల్సింది. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు నేను షెడ్యూల్ ఉండడం వల్ల ఈ లాండ్ ఆర్డర్కి పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ అవ్వకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఈరోజు రావడం జరుగుతుంది. ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఉషా ప్రైమ్ హాస్పిటల్లో 19 మంది క్షతగాత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ పరామర్శ చేసి వారికి ధైర్యాన్ని నింపి వారికి భరోసా కల్పించడానికి ఈరోజు మా నాయకుడు ఇక్కడ రావడం జరుగుతుంది.
అయితే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా బాధితులు పరామర్శించి వారిలో ఒక ధైర్యాన్ని నింపారని అనకాపల్లి ఉషాప్రేమ హాస్పిటల్లో ఉన్న బాధితులతో పాటు అలాగే కేజీహెచ్లో ఉన్న బాధితులు కూడా పరామర్శించారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి బాధితులందరికీ కూడా ధైర్యం చెప్పనున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన బాధితుల్లో ఒక ధైర్యాన్ని కూడా నింపుతుందని చెప్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రావాల్సి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి పర్యటన ఉండడం వల్లనే ఆయన పర్యటన కూడా ఆలస్యమైందని చెప్తున్నారు. అన్న రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.